హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 25వ కీర్తన 7వ వాక్యము. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, దావీదు భక్తుడు, దావీదు రాజు అయినప్పటికీ ఆయనే మొరపెట్టుకుంటున్నాడు దేవుని దగ్గర. ఏమని అంటే, పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు నావి. దావీదు గురించి దేవుడే చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా హృదయానుసారుడు దావీదు అని ఆయన సాక్ష్యం చెప్పినాడు. అటువంటి దావీదే మరి తను కూడా పాపము చేసినానని, తనలో కూడా అతిక్రమాలు ఉన్నాయని, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు దేవా అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకుంటూ, నీ దయ చొప్పునే, నీ దయ్యనే తప్ప నాకు ఏమి కూడా లేదయ్యా అని తను తాను తగ్గించుకుంటూ దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడు. నిజానికి చాలామంది విశ్వాసుల్లో కూడా ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయంటే, మేము ఇంకా పర్ఫెక్టు, మాలో ఏ పాపం లేదు, మాలో ఏ అతిక్రమం లేదు, అసలు ఏలెత్తి చూపడానికి మాలో ఏమీ లేదు అన్నటువంటి లెవెల్లో అంత పరిశుద్ధులం అన్నట్టుగా, అంతగా ఇక ముఖాముఖిగా దేవుణ్ణి చూసి మాట్లాడేంత విధంగా ఉంది మా ఆత్మీయ స్థితి అనేటువంటి రీతిలో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. విశ్వాసులే కాదు, సేవకులు కూడా అలాగే ఉన్నారు. కానీ దావీదు రాజు, దావీదు గారే అంటున్నారు, నా అతిక్రమములు, నా బాల్య పాపాలు, నిజానికి బాల్యంలో చేసిన పాపాలను కూడా జ్ఞాపకం చేసుకొని వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఈ రోజున మీరు బాల్యంలో చేసిన పాపాల విషయంలో కూడా ఒప్పుకోవటం అనేది మంచి కార్యం. ఒకవేళ దేవుడు ఎప్పుడెప్పుడో జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పాపాలంటే, వెంటనే వాటి విషయంలో పశ్చాత్తాపం కలిగి క్షమించమడి ఒక కన్నీటి బొట్టుతో ఆయన కార్చి అడిగినప్పుడు వాటి నుండి నువ్వు విడుదల పొందొచ్చు. వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు తుడిచివేస్తానని చెప్పినాడు. నువ్వు అడుగుతూనే ఉండాలి, నువ్వు క్షమాపణ అడుగుతూనే ప్రభు దగ్గర కన్నీరు కార్చి వేడుకోవాలి. ఆ క్షమాపణను అడిగే విధానాన్ని బట్టిచ్చే నువ్వు దయను సంపాదించుకుంటావు, దేవుని దయను సంపాదించుకుంటావు, దేవుని కృపను సంపాదించుకుంటావు. చేసిన చిన్నదైనా పెద్దదైనా, అది బాల్యమైనా, బాల్య వయసు అయినా, యవ్వన వయసు అయినా, వృద్ధాప్య వయసు అయినా, ఏ వయసులోనైనా నీ యొక్క పాపము నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు వాటిని మూసి పెట్టలేవు. ప్రభు కనిదృష్టికని ఎరిగి నువ్వు ప్రభు దగ్గర, నా పాపాలు నాయన జ్ఞాపకం చేసుకోవద్దు, క్షమించు. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను నరకానికే పాత్రుడని, మరి నేను రక్షించబడలేను, నేను నీ దయ పొందలేను, నువ్వు నా పాపాలు జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దయ్యా అని నువ్వు మొరపెట్టుకోవాలి. దావీదు గారంటిదే అలాగా మొరపెట్టుకుంటూ దేవుని వేడుకుంటుండగా నేను ఎంత, మరి నువ్వు ఈ రోజున అట్టి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అట్టి ప్రార్థన విజ్ఞాపన మొర నువ్వు చేయగలుగుతున్నావా? దానియేలు కూడా ఇలాగే ప్రార్థిస్తారు. అయ్యా, మా పితరులు మేము పాపం చేసిన వారమే, ఈ బానిసత్వం కిందికి, ఈ యొక్క నెబుకద్నెజరు కిందికి, బబులోను రాజ్యం కిందికి దాసులముగా చెరలోకి రావటము సరైనదే, మాకు సిగ్గే తగి ఉన్నది అంటాడు. మేము మీకు వ్యతిరేకంగా చేసినందుకే ఈరోజు ఈ పరిస్థితి అనుభవిస్తున్నాము అని క్షమించండి దేవా, మా పితరుల పాపాలు, నా పాపాలు క్షమించు అని దానియేలు గారు కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజున నువ్వు అలాగా మొరపెట్టగలుగుతున్నావా? అయ్యా, నా బాల్య పాపాలు క్షమించు, నా యవ్వన పాపాలు క్షమించు,
నా తలంపులు, ఊహలు అన్నీ క్షమించయ్యా. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు, ఆలోచన, ఊహ, తలంపులను ఎరిగిన దేవుడు, మాట నాలుకకు రాకముందే ఎరిగిన దేవుడు, క్షమించయ్యా. ప్రతిరోజు నువ్వు ఆ సిలువ కాడికి చేరడం అనేది నేర్చుకో. ప్రతి క్షణము నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉండవు. ఆ రక్తము చేత శుద్ధి చేసుకో. అలాగా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు క్షమాపణను పొందుకుంటావు, దయను పొందుకుంటావు. ప్రభు మరలా జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడిచివేస్తాడు. తర్వాత నీకు రావాల్సిన దీవెన, ఆయన దయ, ఆయన కృప నీ పైన విస్తరించబడుతుంది. దేవుని సంగమా, ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవుడు యొక్క మాట ఏం సెలవిస్తున్నారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వాక్యంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సెలవిస్తున్నాడు. దయ పొందిన వారి పాపములు, దోషములు ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకునని చెప్తా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి యేసయ్య. ఏ రకమైనటువంటి బ్రతుకుతున్నావు, ఆయన దయ చొప్పున నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు విన్నవించుకో ప్రభు దగ్గర, అయ్యా నేను పాపిని, నేను పాపం చేసినానయ్యా, క్షమించు. గర్వము చాలామందికి, నేనేం చేసినాను, నేను ఎప్పుడు పాపం చేయలే, నేను చాలా సత్యవంతుని, నేను చాలా సత్యవంతురాలని, అసలు నేను ఎక్కడ కూడా నీతి తప్పలేదు, యథార్థత ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి దావీదు కంటే, దానియేలు కంటే గొప్పవారా అండి? దానియేలు గారే మరి ఇలాగ బాల్య పాపాలు మరి మా పాపాలు, అతిక్రమలు జ్ఞాపకం చేసుకోకయ్యా, మేము మా పాపం చేసిన వాళ్ళమే అయ్యా అని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకో. అదే మరి వాళ్ళంటిదే ఒప్పుకున్నారు. ఈరోజున నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివేం కాదు. ఎంత లోతైన అర్థం ఉంది అందులో. క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని దయను పొంది దేవుని దయను పొంది ఆ పాపాల నుండి విడుదల పొందుకోండి. ప్రభు దగ్గర మోకాళ్ళేసి అడగండి, క్షమించమని మొరపెట్టండి. ప్రభు ఖచ్చితంగా దయ చూపుతాడు. మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడిచివేస్తాడు. వాటి వల్ల దీవెనలకు అడ్డుగా ఉన్న ప్రతి పాపము, ప్రతి శాపము కాల్చివేయబడి మీకు దీవెన, ఆశీర్వాదాలు కుమరించబడతాయి. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని, నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నిజంగా నా తండ్రి, దావీదు గారు మోకాళ్ళేసి ప్రార్థిస్తూ దేవుడు నీ సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు నా వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దయ చూపిన దేవుడు, ఈరోజు నాయన ఈ వాక్యం విన్న తర్వాత ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటున్నారో అయ్యా, దయ చూపి జ్ఞాపకం చేసుకోకుండా క్షమించి వారిని కూడా బలపరిచి ఆశీర్వదించమని, అయ్యా నీ రాజ్య వారసులుగా చేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.